ఉప్పు, పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించి చూడండి. కష్టాలన్నీ తీరిపోయి రాత్రికి రాత్రి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. ఈ పరిహారం రాత్రిపూట రహస్యంగా ఎవరూ చూడకుండా చేసుకుంటే అద్భుత ఫలితం అనేది వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం మనం చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి. ఉప్పు, పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఇది లక్ష్మీకారకంగా భావింపబడుతుంది. వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. గ్రంథాల్లో ఈ పరిహారానికి ఇచ్చిన చాలా ప్రాధాన్యత ఇస్తారండి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సమస్య మీరు తీర్చుకోవాలి అన్నా, మీ సమస్యల నుంచి బయటపడాలి అన్నా ఈ ఉప్పు అలాగే పసుపు పరిహారం ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా గనక ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకి వేదాలు చెప్తున్నాయండి. శాస్త్రాల్లో కూడా రాయబడింది. అసలు మనం ఏ పరిహారం చేయాలి? ఏ పని చేస్తే మనకి ఎలాంటి సుఫలితం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుందండి. మన ఇంటి పరంగా కానీ, లేకపోతే మనకి ఏదైనా సరే ఇబ్బంది పరంగా గానీ, మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతమైపోతూ ఉంటాం కదా! అలాంటి వారు గనక ఏంటంటే, పసుపు, ఉప్పుతో ఈ పరిహారం గనక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే, పసుపుని అలానే ఉప్పుని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారి రూపంగా భావింపబడతాయండి. పసుపు ఏంటంటే, లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని చెప్తారు. పసుపుతో పరిహారం చేస్తే తిరుగుండదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే, పసుపు శుభకరమైనది, మంగళకరమైనది, శుభాన్ని సూచిస్తుంది. అందువలన పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువలన సముద్రం నుంచి పుడుతుంది ఉప్పు కూడా. ఉప్పుతో పరిహారం గనుక చేస్తే మన సమస్యలు కానీ, మన కష్టాలు కానీ తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అందువలన విపరీతంగా కష్టాలున్నాయి. ఇంటి పరంగా ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావట్లేదని బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అంటే రాత్రి పూట రహస్యంగా ఎవ్వరు చూడకుండా, ఎవరికీ చెప్పకుండా మీ ఇంట్లో ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. నార్మల్‌గా ఈ పరిహారం హ్మ్. చెప్పబడిందండి. దీనికి చాలా మంచి ప్రాధాన్యత వస్తుందండి. ఇది ఆచరించడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది. ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తాము. రాక్ సాల్టు, కల్లుప్పు, దొడ్డుప్పు రకరకాలుగా పిలుస్తుంటాం కదా! కానీ ఉప్పుకు ఉండేటువంటి చెడు శక్తిని పంపించే శక్తి దీనికుంటుంది కాబట్టి అందువలన ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. మనం ఏంటంటే ఈ పరిహారం రాత్రిపూట చేయాలి. పగటిపూట చేయకూడదా అంటే పగలు కూడా చేయకూడదండి. ఒక్క విషయం ఏంటంటే మీ ఇంటి పైన నరకన్ను ఉంది. నరకన్ను దిష్టి చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో చేస్తూ ఒకరి జీవితాన్ని ఆగం చేయాలి దిష్టి పెట్టి ఒక కుటుంబాన్ని మొత్తం హాస్పిటల్స్ పాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తారో కూడా మనకు అర్థం కాదండి. ఏడుస్తూ ఉంటారు. మన పైన చాడీలు చెప్పుకుంటుంటారు. మన గిట్టిన వారు చెడు ప్రయోగం చేస్తారు. మనం బావుంటే చూసి ఓర్వలేకపోవడం, నెలకు ఒక్కసారి మన ఇంట్లో జబ్బు పడిపోవడం, అమావాస్య, పౌర్ణమి తిథులు వస్తే ఇంకా ఇబ్బంది పడిపోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా, వాటి నుంచి బయటికి రావాలి అన్నా సరే ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు. ఇళ్లల్లో ఈ పరిహారం చేస్తే మనకి చాలా మంచిగా అనుకూలిస్తుంది. సుఖ సంతోషాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకుంటుంది. అలా ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి రకరకాల సమస్యల నుంచి బయటపడగలుగుతామండి. అన్ని రకాలుగా కలిసొచ్చే మార్గాలు మనకు తెలుస్తాయి. అలానే కాకుండా అద్భుత ఫలితాన్ని చూస్తామని చెప్పుకోవచ్చండి. అందువలన ఖచ్చితంగా ఆచరించండి. మంచి ఫలితాన్ని మీరు పొందండి. అది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఏంటంటే మనం అధికంగా నరదిష్టితో ఇబ్బంది పడిపోతుంటాం. కన్ను వల్ల చాలా సతమతమైపోతుంటాం. దిష్టి దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపించినట్లయితే మీరేం చేయాలంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ, పసుపుది కానీ, తెలుపుది కానీ తీసుకోండి. మీ దగ్గర సమయానికి ఏదుంటే అది తీసుకోండి. సాయంత్రం 8 గంటల సమయంలో ఈ పరిహారం చేయండి. లేకపోతే 8:55 నిమిషాల సమయంలో ఈ పరిహారం చేయండి. ఏ రోజు చేయాలి అని సందేహం రావచ్చు.
సోమ, మంగళ అలానే కాకుండా శుక్ర, శని, ఆదివారాల్లో ఈ పరిహారం జేసుకోవచ్చు. బుధవారం, గురువారాల్లో ఈ పరిహారం చేయకూడదు. అందువలన ఏంటంటే, మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్త్రాన్నైనా సరే పాతదైనా పర్వాలేదు తీసుకోండి. దానిలో ఒక గుప్పెడంత ఉప్పును పోసి, అందులో ఏంటంటే 2 పసుపు కొమ్ములు పెట్టి, ఆ యొక్క పసుపుని ఏంటంటే చక్కగా ఆ మూటను కట్టాలండి. కట్టిన తర్వాత దాన్ని మీ ఇంట్లో నుంచి మీరు మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంటిలో నరకన్న అనేది అధికంగా ప్రవేశించదు. అది రాకుండా అడ్డుకోవడానికి ఈ మూట ఉపయోగపడుతుందండి. కానీ రాత్రి సమయాల్లో చేసుకుంటే మంచి రిజల్ట్ కూడా వస్తుందని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అలా గనక చేసినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా నరకాన్ని నరదిష్టి చెడు కన్నుతో ఉన్నట్లయితే ఆ ఉప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. లిటిల్ బిట్ బ్లాక్‌గా గానీ, గ్రీన్‌గా గానీ, గ్రీన్, బ్లాక్‌గా చేంజ్ అయినప్పుడు ఏంటంటే, మన ఇంట్లో ఎక్కువ చెడు ఉన్నట్టది మనకెలా తెలుస్తుంది అంటే, కాగానే ఏంటంటే, అది చాలా మైనర్‌గా ఉంటుందండి. మనం పెట్టిన తర్వాత ఒక 15 డేస్ బావుంది. తర్వాత యాజ్ టీజ్‌గా మళ్ళీ సిచ్యువేషన్ ఇలానే ఉంది. ఇంట్లో అందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావడం, ఇబ్బందులు తలెత్తడం, మరీ నరదిష్టి ఎక్కువైపోతుందని చెప్పి బాధపడినట్లయితే, ఆ మూట పవర్ అనేది పోయిందన్నట్టు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని మూటను తీసేసి, మళ్ళీ కొత్తది కట్టుకోవాలి. ఎందుకంటే, మనకి ఉప్పు మన ఇంట్లో ఉంటుంది. పసుపు కూడా మన ఇంట్లో ఉంటుంది. పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్న పరిహారం ఫలితం ఎంత పెద్దగా ఉంటుందో మీరే చూడండి. అందువలన ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. చూడండి మీరు కావాలంటే మంచి సుఫలితం వస్తుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పి పురాణ గ్రంథాలు, సిద్ధశాస్త్రాల్లో చెప్పబడిందండి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సిరి సంపదలు కలగాలి. చక్కగా ఉండాలి. ఇంటి వాతావరణం బావుండాలి. చెడు దిష్టి, నరదిష్టి అధికంగా ఉండకూడదు. వీటి వల్ల చాలా భయపడిపోతుంటాం. మన చెప్తూ ఉంటారు. నరదిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్తారు. కాబట్టి ఏంటంటే నరకన్నం లేకుండా మనం చూసుకోవడానికే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా ఆచరించి మంచి సుఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి. ఇది చాలా ఈజీ పరిహారం. మంచి రిజల్ట్‌ని ఇస్తుంది. అందువలన ఆచరించండి. తెలుపు రంగు వస్త్రం కంటే కూడా పసుపు, రెడ్ కలర్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెరూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బ్లాక్, బ్లూది మాత్రం యూజ్ చేయకూడదని చెప్తున్నారండి. ఈ విధంగా వాడి ఫలితాన్ని పొందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళున్నారు. మరి పిల్లలు అస్సలు మాట వినట్లేదు. అస్సలు లెక్క చేయట్లేదు. అలానే కాకుండా ఏంటంటే పిల్లలు గౌరవించట్లేదు. తల్లి, తండ్రి అనే అభిమానం కూడా లేకుండా పోతుంది. అలానే చిన్న పిల్లలున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మారం చేస్తున్నారు. ఇంటి పరంగా అసలు ఏం బాగోట్లేదు. పిల్లల పరంగా బాగా ఇబ్బందిగా ఉంది. అలానే భార్యాభర్తలకు పడదు. చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? ఒక వారం రోజులు బావుంటే, మనం 10 రోజులు గొడవ జరుగుతుంది. ఒక నెల రోజులు బావుంటే, మళ్ళీ ఎటు తిరిగి అదే సిచ్యువేషన్ గొడవలు జరుగుతూ ఉంటాయి అనుకున్నట్లయితే, మనం చెప్పే పరిహారం చేయండి. ఇవన్నీ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏంటంటే, మన శాస్త్రాల్లో చెప్పబడిన పండితులు వీటిని ఆచరించి ఫలితాలు పొందినవి. ఇవి నిత్యం ఏంటంటే ఫలించే పరిహారాలు. వీటితో పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఎందుకనంటే, మనం చాలా వరకు అవన్నీ కూడా మంగళకరమైనవి, శుభకరమైనవి, చెడును లాగేసేవి. అలానే కాకుండా చెడు శక్తులను బయటికి పంపించేవి కాబట్టి, వీటితో పరిహారం మనం ఆచరించినట్లయితే మనకి శుభ ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రాలు ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉందండి. కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కానీ చెడు జరగదని చెప్పి చెప్పవచ్చు. అందువలన ఆచరించి చూడండి. ఇక తర్వాత ఏంటంటే, వారం రోజులకు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వారం కుదరదంటే నెలలో ఒక్కసారైనా సరే ఈ పరిహారం చెప్పుకునేది చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఒక చిన్న గాజు బౌల్ తీసుకోవాలి. అందులో మన చేతితో ఇంటి ఇల్లాలు లేకపోతే పిల్లలు ఎవరైనా సరే ఒక గుప్పడు ఉప్పు తీసుకొని, ఒక స్పూన్ అంత పసుపునేసి మీరు ఒక్క మూలన ఉంచాలి. ఇది ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా చేయండి. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఐకమత్యం పెరుగుతుంది. అలానే కాకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి అనడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా పెద్దలంటే గౌరవం, గౌరవింపబడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువలన ఆచరించండి. ఇలా ఆచరించి మంచి సుఫలితాన్ని పొందండి.
ఒక మంచి విషయం గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో చెడు ఉంది అని ఎలా తెలుస్తుంది? ఆ ఉప్పు మనకి ఎలా సంకేతం పంపుతుంది అంటే, ఉప్పు కొంచెం గ్రీన్‌గా లేకపోతే బ్లాక్‌గా అవుతుంది. మరి బ్లాక్‌గా కాదు. కొంచెం లిటిల్ బిట్ గ్రీనిష్‌గాను, బ్లాక్‌గా అవుతుంది. ఆ విధంగా అయినప్పుడు ఏంటంటే, మనం చూసి దాన్ని మార్చుకోవాలి. ఆ విధంగా చేయటం వల్ల వారం రోజులు పెట్టుకోవచ్చు. ప్రతి నిత్యం పెట్టుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. కానీ 2, 3 రోజులు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. నెల రోజులైనా మార్చుకోవచ్చు. 2 నెలల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఉప్పును గమనిస్తూ ఉండాలి. ఉప్పు ఒకవేళ ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే కొంచెం తగ్గినట్లుగా అనిపించినా తీసేసి చెట్టు మొదట్లో పోసి కొత్తది యాజ్ టీజ్‌గా పరిహారం చేసి వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో గొడవలు తగ్గడానికి మాక్సిమం అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఫలితం పొందండి. అద్భుత ఫలితం వస్తుంది. ఇది నైట్ టైం మాత్రమే చేయాలండి. పగటిపూట చేస్తే తగిన ఫలితాలు రావండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.